అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అండ్ ఫ్లిప్కార్ట్‌లో గోల్డ్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ డీల్స్‌లో మీరు ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్టయితే, అది కూడా 10,000 నుంచి 30,000 రేంజ్‌లో మీరు ఒక మొబైల్ కోసం చూస్తున్నట్టయితే, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో నేను వచ్చేసి ప్రతి ఒక్క మొబైల్‌కి సంబంధించిన బ్యాటరీ పరంగా గానీ, కెమెరా పరంగా గానీ, డిస్‌ప్లే పరంగా గానీ, పర్ఫార్మెన్స్ పరంగా గానీ అన్నీ అయితే కవర్ చేశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. సో, లాస్ట్ వరకు చూస్తేనే మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ఇన్ తెలుగు. నేను మీ శశి కుమార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. 10,000 నుంచి 15,000 బడ్జెట్లో మనకైతే రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి రెడ్మీ A7 Pro అండ్ ఇంకొకటి వచ్చేసి రియల్మీ నార్జో 80 అన్నమాట. సో రెడ్మీ A7 Pro మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్తోని. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఇందులో మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్ని అయితే యూస్ చేశారనమాట. ఇది ఫస్ట్ సెగ్మెంట్ ఈ ప్రైస్ రేంజ్లో ఫాస్టెస్ట్ ప్రాసెసర్ అనమాట. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్. బ్యాటరీ పరంగా చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్లో మీకు ఒక మొబైల్ కావాలి అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 80 లైట్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ని అయితే యూస్ చేశారనమాట. కెమెరా పరంగా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 32 మెగాపిక్సెల్ ప్రైమరీ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. సేమ్ స్పెసిఫికేషన్స్ దీంట్లో పెద్దగా ఏం లేదు. రెడ్మీ A7 Proలో అండ్ రియల్మీ నార్జో 80 లైట్లో పెద్ద స్పెసిఫికేషన్స్లో అయితే పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ ఏంటంటే ప్రాసెసర్ ఒకటి చేంజ్ అవుతుంది. సో ఒకవేళ నాకు మంచిగా ప్రాసెసర్ కూడా మంచిగా ఉండాలి అనుకుంటే మీరైతే రియల్మీని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. 15,000 నుంచి 20,000 మధ్యలో ఒక 3 మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి మనకి సామ్సంగ్ M17 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి IQ Z11X మొబైల్ అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి టెక్నో పాప్ X5G అయితే ఉన్నాయి అన్నమాట. సామ్సంగ్ M17 నాకు సామ్సంగ్ బ్రాండింగ్ కావాలంటే సామ్సంగ్ M17 అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది ఈ మొబైల్. దీంట్లో మనకి సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos 1330 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. అండ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అనమాట. సో ఈ సామ్సంగ్ బ్రాండింగ్ ఏంటంటే కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. దీని అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. 6 years వరకు మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సెగ్మెంట్ మొబైల్ ఈ ప్రైస్ రేంజ్లో. ప్రజెంట్ ఏంటంటే అమెజాన్లో ఒక ప్రైస్ పెడుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రైసెస్ అన్నీ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఒకవేళ సేల్స్లో వస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ సేల్ మొబైల్ అని చెప్పొచ్చు. ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకి ఐక్యూ బ్రాండింగ్కి సంబంధించింది IQ Z11X మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ మనకి 6.76 ఇంచ్ ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట విత్ 120Hz రిఫ్రెష్ రేట్తోని. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే దీంట్లో మనకి డైమెన్సిటీ 7300 టర్బో ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఈ కెమెరాస్ని బేస్ చేసుకుని మనం 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 7200 mAh బ్యాటరీ విత్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. IP69 వాటర్ రెసిస్టెన్స్ కూడా సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. డైమెన్సిటీ 7300 టర్బో ప్రాసెసర్ అంటే అది ఆ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్. దాన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. థర్డ్ మొబైల్ వచ్చేసి టెక్నో బ్రాండింగ్కి సంబంధించింది టెక్నో పాప్ X5 మొబైల్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ మనకి 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 6500 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే దీంట్లో వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అంటే నాకు డైలీ పర్పస్గా వాడుకోవాలనుకుంటే ఈ ప్రాసెసర్ అయితే మీకు అయితే
వర్త్ అనొచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్. సో కెమెరాస్ కొంచెం అయితే డిగ్రేడ్ అయితే ఉంటాయి దీంట్లో. బట్ నాకు రెగ్యులర్గా పర్లేదు, నాకు కెమెరాస్ ఎట్లున్నా పర్లేదు, ఒక మంచి మొబైల్ కావాలి, బ్యాటరీ కూడా బాగుండాలి అంటే ఈ మొబైల్ని అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. ప్రజెంట్ దీని సేల్స్ మీద అయితే రన్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నన్ను అడిగితే దీన్ని పక్కకు పెట్టేసి ఈ ప్రైస్ రేంజ్లోనే మీరు శాంసంగ్ అన్నా లేకుంటే IQZ 11X అన్నా కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్. ఈ రెండిట్లో మీరు 4K రెజల్యూషన్తో అయితే వస్తుంది అనమాట. వీడియో రికార్డింగ్ కావాలనుకున్నా కానీ, ఫొటోస్ తీయాలనుకున్నా కానీ మీకు మంచిగా అయితే ఉంటుంది. ప్రాపరంగా చూసుకుంటే మీరైతే కళ్ళు మూసుకొని IQZ 11Xకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. శాంసంగ్ ఏంటంటే ప్రాసెసర్ కొంచెం గేమింగ్ పరంగా చూసుకుంటే కొంచెం లో అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా చెక్ చేసుకుంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ నాకు ప్రాసెసర్ మంచిగా ఉండాలి, గేమింగ్ కూడా నేను కొంచెం మీడియం రేంజ్లో ఆడుకుంటానంటే IQ11ZXని అయితే కన్సిడర్ చేయండి. లేదు నాకు ఓవరాల్గా ఒక బ్రాండింగ్ కావాలి, కెమెరాస్ కూడా మంచిగా ఉండాలి, పర్ఫార్మెన్స్ ఓకే ఉన్న పర్లేదు, నాకు డైలీ పర్పస్గా మంచిగా ఉండాలి అనుకుంటే శాంసంగ్ని అయితే కన్సిడర్ చేయండి. దీంట్లో మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 4K వీడియో రెజల్యూషన్ కూడా ఉంటుంది. శాంసంగ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఉంది కాబట్టి ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. 20 నుంచి 25,000లో ఒక 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి శాంసంగ్ బ్రాండింగ్కి సంబంధించిందే శాంసంగ్ M47 మొబైల్ అయితే ఉంది. ఇది ప్రజెంట్ అయితే మనకి సేల్స్లోకి అయితే వస్తుందన్నమాట. జనవరి 4 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది సేల్స్. ఇది కొత్తగా లాంచ్ అయిన మొబైల్. నెక్స్ట్ వచ్చేసి OnePlus నుంచి OnePlus Nord CE6 అయితే ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి రెడ్మీ బ్రాండింగ్కి సంబంధించింది రెడ్మీ Note 15 మొబైల్ అయితే ఉంది. ఈ 3 మొబైల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మంచి బ్రాండింగ్స్ ఈ 3 మొబైల్స్ కూడా. ఫస్ట్ శాంసంగ్ పరంగా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఫస్ట్ మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే ఈ మొబైల్ మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో. ప్రాసెసర్ వచ్చేసి వీళ్ళు స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ 50 మెగాపిక్సెల్ 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్, దీంట్లో కూడా మనం 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి 4th నుంచి అయితే సేల్స్లోకి అయితే వస్తుంది. ఇది ప్రెసెంట్ ఇప్పుడు సేల్స్లో ఉంది కాబట్టి మీరైతే 25,000 లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ సేల్స్ అయితే ఎండ్ అయినాయి అంటే ప్రైస్ మాత్రం అమాంతంగా పెరిగిపోతుంది. సో ప్రెసెంట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ మొబైల్ వచ్చేసి OnePlusకి సంబంధించింది OnePlus Nord CE6 లైట్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ మనకి 6.72 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో అయితే వస్తుంది విత్ 144Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట. వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. కెమెరా పరంగా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో 4K వీడియోలో అయితే మీరు బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని రికార్డ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ అయితే అంత యూజ్ చేయలేము. 1080pలోనే అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాటరీ పరంగా చూసుకుంటే 7000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది కూడా మంచి మొబైలే, OnePlus బ్రాండింగ్కి సంబంధించింది. OnePlus నాకు ఇష్టం ఉంది, ఆ ప్రైస్ రేంజ్లో ఒక మొబైల్ కావాలి అనుకుంటే దీని అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. బట్ అదే ప్రైస్ రేంజ్లో మనకు శాంసంగ్ కూడా వస్తుంది, దాన్ని కూడా ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ బ్రాండింగ్కి సంబంధించింది రెడ్మీ Note 15 మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది మనకి 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. అండ్ కెమెరా కూడా మనకి దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుంటే 5520 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో రెడ్మీకి సంబంధించింది ఒక బ్రాండింగ్ కావాలి, మంచి మొబైల్ కావాలంటే దీన్ని కూడా ఒకసారి అయితే కన్సిడర్ చేయవచ్చు మీరు. సో ఈ 3 మొబైల్స్ అండర్ 25,000 బడ్జెట్లో అయితే వస్తుందన్నమాట. సో నన్ను అడిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఏదైనా ఒకటి సజెస్ట్ చేయమంటే నేనైతే కళ్ళు మూసుకొని శాంసంగ్ అయితే వెళ్ళిపోమని చెప్తాను. ఎందుకంటే వీళ్ళ ప్రాసెసింగ్ కూడా చాలా ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 4K వీడియో రెజల్యూషన్తో అయితే వస్తుందన్నమాట. మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేయాలనుకున్నా 4K అయితే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో కావాలనుకుంటే మీ ఇష్టం, మీ 3 మొబైల్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి.
25,000 నుంచి 30,000 ప్రైస్ మధ్యలో ఒక 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి మనకి సామ్సంగ్, నెక్స్ట్ రియల్‌మీ బ్రాండింగ్‌కి సంబంధించి అండ్ ఇంకొకటి వచ్చేసి వన్ ప్లస్ బ్రాండింగ్‌కి సంబంధించింది 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. అంటే ఇవి మంచివి ఇంకా ఉన్నాయి, లేవని కాదు. బట్ నేనేంటంటే మంచి బ్రాండింగ్స్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేస్తున్నా. సో మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ అది. కావాలనుకుంటే మీరైతే ఇంకా సెర్చ్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే ఆఫర్స్ వీటిపైనే ఉన్నాయి. మనకు చూపించేది అయితే వీటిపైన ఆఫర్స్ అయితే చూపిస్తున్నాయి కాబట్టి నేనైతే చెప్తున్నాను. లేదు నాకు ఇంకా వేరే మొబైల్స్ కూడా కావాలి అంటే ఉన్నాయి. మీరైతే ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. మనకి సేల్స్‌లో మీకు ఒకవేళ ఏమన్నా దీనికన్నా మంచి మొబైల్ దొరికితే కూడా మీరైతే ఖచ్చితంగా బై అయితే చేయొచ్చు. ఇవే తీసుకోవాలని అయితే రూల్ లేదు. సో ఇప్పుడు ఇంకా ప్రెజెంట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. రియల్‌మీ బ్రాండింగ్‌కి సంబంధించింది రియల్‌మీ నార్జో 5G మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి 6.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోనైతే వస్తుందన్నమాట. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అండ్ కెమెరాస్ పరంగా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్‌తోనైతే వస్తుంది. 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్తో అనేది వస్తుంది. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే హ్యూజ్ బ్యాటరీస్ 10,001 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఒకవేళ నాకు బ్యాటరీ పరంగా ఒక మంచి మొబైల్ కావాలంటే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 10,001 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. కెమెరా పరంగా కూడా చాలా మంచి కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో సెన్సర్స్ కూడా సోనీ సెన్సర్స్ని అయితే యూజ్ చేశారు. IMX882 సెన్సర్తో అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్ని అయితే యూజ్ చేస్తారు. కర్వ్డ్ డిస్ప్లే నాకు ఇష్టం ఉందంటే దీంట్లో కర్వ్డ్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అంటే 30,000లో మీరైతే ఒకసారి అయితే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ బ్రాండింగ్కి సంబంధించి సామ్సంగ్ M56 మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఎగ్జినోస్ ప్రాసెసర్ 1480 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్. సో రెండు బేస్ చేసుకుని మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ప్రెజెంట్ ఏంటంటే ఇది ఎప్పుడో లాంచ్ చేసిన మొబైల్. బట్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. 6 ఇయర్స్ మాకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఉంటుంది. 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రెజెంట్ అయితే ఈ మొబైల్ మంచి మొబైల్. కావాలంటే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు కాదు అనుకుంటే నాకు దానికన్నా తక్కువ కావాలనుకుంటే ఇందాక చెప్పాను కదా M47 ఆ మొబైల్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ప్రెజెంట్ ఏంటంటే ఈ సామ్సంగ్కి కావాలనుకుంటే దీన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయాలి అండర్ 30K బడ్జెట్లో కావాలనుకుంటే. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ బ్రాండింగ్కి సంబంధించింది వన్ ప్లస్ నాట్ CE6 మొబైల్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 6.78 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుందన్నమాట. దీంట్లో వీళ్ళు ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 8000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. దీంట్లో మనకి వైర్లెస్ సపోర్ట్ కూడా ఉంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అన్నమాట. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ కూడా మీకు 4K రిజల్యూషన్తో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫొటోస్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మంచి మొబైల్ ఒక ప్రైస్ రేంజ్లో కావాలి అనుకుంటే వన్ ప్లస్ బ్రాండింగ్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన 3 మొబైల్స్ వచ్చేసి అండర్ 30,000 లోపే ఉన్నాయి. సో ఒకవేళ సామ్సంగ్ ఏదైతే ఉందో M56 నేను చెప్పింది M56 సామ్సంగ్ M56 మొబైల్ ఏదైతే ఉందో ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఒకసారి కావాలనుకుంటే ఆ ప్రైస్లో మీకు సామ్సంగ్ ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు.